ప్రేమించే దేవుడు దేవుడు బిడ్డ వాక్యంలోకి వెళ్దాం. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 21-22 చదువు. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహుళోత్తరము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలేమీ మాట్లాడక ఊరకుండెను. కానీ తన సహోదరి తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగయించెను. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన దేవ, శివగల తండ్రి, జీవాన్ని పట్టేశ్వరి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ దినమందు నీ బిడ్డలు నీ పరిశుద్ధమైన ఆలయంలో ఉన్నారు. బిడ్డలందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు. మంచి హృదయాలు వారికి ఇవ్వండి, మంచి హృదయం వారికి ఇవ్వండి కదా. వినగలిగినటువంటి చెవులు ఇవ్వండి కదా, గ్రహించే హృదయం ఇవ్వండి కదా. ఈ వాక్యంలో శ్రద్ధగా విన్నప్పుడు దీవెనలు వస్తుంది కదా. నాయన అశ్రద్ధతో ఉన్నవారు జీవించబడలేదు కదా. నా తన శ్రద్ధ కలిగి శ్రద్ధను వహించి మా బ్రహ్మ భయభక్తులతో కలిగి నీ వాక్యానుసరంగా జీవించడంలో ఎదగడంలో వర్ధిల్లడంలో ఆనందం ఉంటుంది ప్రేమ. నీ బిడ్డలు వాక్యం వెళ్ళినప్పుడు అల్లరి చేయకూడదు. నా తండ్రి నాకెంతో భయము భక్తి కలిగిన బిడ్డలుగా ఉన్నప్పుడే కదా నువ్వు సంతోషపడతావు, ఆనందపడతావు కదా ప్రేమ. నా తండ్రి అల్లరి చేస్తున్నటువంటి ప్రతి గుణాత్మను గర్తిస్తున్నా, ఆటపాటలతో ఉన్నటువంటి ప్రతి విధమైన శిల్లంగి గర్తిస్తున్నా, ప్రతి విధమైన రోగాలు వ్యాధులను గర్తిస్తున్నా. తండ్రి నీ సన్నిధి మా మధ్య నుంచి ఈ బిడ్డలు వాహనము ఈ గ్రహించి తమని కూడా రాసు బలపత్రంగా జీవించబడి సహాయపడదు. కొద్దిసేపు నాతో మాట్లాడమని నడిపించిన ఏ స్నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయమందు దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. ఎంతకాలం శ్రమలు, ఎంతకాలము మనకు బాధలు, ఎంతకాలము మనకు కష్టాలు అనే మాట ఈరోజు చివరిగా మధ్యపోయిన వారిని చెప్పలేదు. దేవుడు వేరే రకంగా నడిపించారు కాబట్టి దేవుడు బిడ్డలారా, ఎంతకాలం శ్రమలు, ఎంతకాలం కష్టాలు, ఎంతకాలం ఈ రోగములు, ఎంతకాలం ఈ పరిస్థితులు ఉంటారని అనేక మంది బిడ్డలు సతమతమవుతున్నారు. బిడ్డలారా, ఈ రోజు ఏంటి తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకునే తప్ప మనకు వాక్యం అర్థం కాదు. మనకు సత్యాన్ని మనం తెలుసుకునే వాక్యం అర్థం కాదు. శ్రమలు ఎందుకు వస్తున్నాయో, ఏ కారణంగా వస్తున్నాయో, ఎందుకు నిమిషం కుటుంబాలు పాడైపోతున్నాయో, యవనస్తులు పాడైపోతున్నారో, యవనరాలు పాడైపోతున్నారో, అనేక కుటుంబాలలో సమాధానం ఎందుకు లేకపోతున్నారో, అనేక కుటుంబాలు రోడ్డు ఎందుకు వస్తున్నాయో మన పరిస్థితులను మనం పరిశీలన చేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. మనము ఏ తప్పు చేశామో మనకు తెలుసు, ఏ పొరపాటు చేశామో మనకు తెలుసు, మనం ఎక్కడ తగ్గిపోతున్నామో మనకు తెలుసు, మనం ఎక్కడ దేవుని తనలో అబద్ధమాడుతున్నామో తెలుసు. దేవుడు నీ యొక్క రాష్ట్రానికి గుర్తింపుతాడు. నీ రాష్ట్ర జీవితానికి గుర్తింది ఎవరైనా దేవుడు. 3 విషయాలు మనకు తెలుసు. ఒకటి నీకు తెలుసు నీ పాపం, రెండోది సాతానికి తెలుసు, మూడోది దేవునికి తెలుసు, ఇంకా ఏ మనుషులకు తెలుసు. కాబట్టి నీ రాశి పాపాలను జరిగినటువంటి దేవుడికి నీవు నిర్దోషంగా ఉన్నాడు. నీ రాశి పాపములను కనుగొంటున్నటువంటి దేవుడికి నువ్వు నిర్దోషంగా ఉండాలి. కలమశం లేని బిడ్డలుగా, కలంకం లేని బిడ్డలుగా, ఆత్మ సమానమైన బిడ్డలుగా మనం జీవిస్తేనే తప్ప మనము ముందుకు సాగలేమని తెలియపరుస్తున్నాను. మనం ముందుకు వెళ్ళలేము. మనం ముందుకు వెళ్తే కాలంలో కట్టెలు వస్తాయి, కాలం దాటి పడతలు, దెబ్బలు అవుతాయి, గాయాలవుతాయి. ఇంకా ఇదేమి దేవుడు, ఇదేమి రాజ్యంలో అన్నట్టుగానే మన జీవితంలో జరుగుతుంది. అందుకే మన కన్నవారి స్థితిలో ఒక పాట ఉంది. దేవుడు లేడని
అనకుండా మరి ఏమని నందనమంటారు? కలరాడంటే మండి పడి వాడున్నాడున్నాడంటారు. దేవుడున్నాడా? దేవుడుంటే ఈ పాపాలేంటి అని ఆ గుడ్డి నుంచి కూడా అంటున్నాడు. దేవుడుంటే ఈ పాపాలేంటి, ఈ ఘోరాలేంటి? మనుషులు సమాధానం లేకుండా జీవించడం ఏంటి? సమాధానం లేదు, శాంతి లేదు. ఎన్ని ఉన్నా శాంతి లేదు, ఎన్ని ఉన్నా శాంతి లేదు, ఎన్ని ఉన్నా సమాధానం లేదు. ఈరోజు ప్రజలు లోక సంబంధులు లేదు, దైవ సంబంధులు లేదు. లోక సంబంధులు లేదు, దైవ సంబంధులు లేదు. లోక సంబంధులు లోకమును అనుసరించి నడుస్తారు. వాళ్ళకి కావలసినవన్నీ కావాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ కావాలి. వాళ్ళ జీవితాలలో వాళ్ళు అనుకున్నట్టుగా లెక్చర్ వర్క్ కావాలి, వాళ్ళకి లెక్చర్ కావాలి. కానీ ఆత్మ సంబంధం లెక్చర్ అవసరం లేదు, మనమే లెక్చర్. అన్న చెప్పండి హల్లెలూయా. మనకు లెక్చర్ అవసరం లేదు, మనమే లెక్చరే. మనం నడిచినా లెక్చరే, మనం పాల్గొనా లెక్చరే, మనం మాట్లాడినా లెక్చరే. మన జీవితంలో మనం ప్రమాణిస్తే మనకి ఇంకా ఏ దేవుడు సమానం అవసరం లేదు. ఇలాంటి మంచి హృదయాలు కానీ మనం జీవించాలి. అందుకే ఇక్కడ కుటుంబంలో కోల్పోయినటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. దావీదు మహారాజు గురించి కొన్ని మాట్లాడుకొని ముందుకు సాగుతాం. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఒక తల్లిదండ్రుల గురించి మీకు చెప్పేవాళ్ళంటే, తల్లిదండ్రులు మంచి వారైతే పిల్లలు మంచి వారిని బయటకు తెలియపరుస్తున్నారు. తల్లిదండ్రులు మంచి క్రమంగా నడుస్తారు, పిల్లలు క్రమంగా నడుస్తారని బైబిల్లో రాయబడింది. తల్లిదండ్రులు చర్చి కడితే పిల్లలు చర్చి కడతారని బైబిల్లో రాయబడింది. పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, కుటుంబం కావచ్చు, వ్యవస్థ కావచ్చు, నడిచే వ్యక్తులు మంచిగా ఉంటే, నడుస్తున్న వ్యక్తులు మంచిగా ఉంటే ఎందుకు నడిచే వారు ఎట్టి పరిస్థితుల్లో నడవగలుగుతారు? ఏ పరిస్థితుల్లోనే నడవగలుగుతారు? మనము మంచి జీవితం లేకుండా, మంచి ప్రవర్తన లేకుండా, మన జీవితము బంధంలోకరంగా పెట్టుకొని మనం పాప రాష్ట్రంలో ఉన్నప్పుడు, పాప యోగంలో ఉన్నప్పుడు, ఈ అంధకారమైన సీములో మనం ఉన్నప్పుడు ఏ మంచి మనకు కనిపిస్తాం? ఈ లోకంలో ఏ మంచి మనకు కనబడుతుంది? ఏ మంచి కనిపిస్తుంది? అంధకారమైన ముందు చూస్తే నీకేం కనబడుతుంది? దైవికం నీకు కనిపించదు, లోకమే కనిపిస్తుంది. దైవికం నీకు కనిపించదు, మంచి నీకు కనిపించదు, మంచి మార్గం నీకు కనిపించదు. ఒక భక్తుడు అన్నాడు, 3 గ్రూపులు ఉంటాయి, 3 గ్రూపులు. నేను చూసిన గ్రూప్, మొదటి గ్రూప్ ఒకటి, రెండో గ్రూప్ ఒకటి, ఇంకా 3వ గ్రూప్ రాలేదు. ఈ 2వ గ్రూప్ ఏం చేస్తుంది? ఇప్పుడు నాకు బాగా పడిపోయింది. ఆ 2వ గ్రూప్ లో కూడా కలిగింది బలరామాలి. అంటే 2వ గ్రూప్ లో సమస్యలు పెట్టేస్తుంది, చిచ్చులు పెట్టేస్తుంది. అంటే దేవుడు పిల్లగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఆత్మీయ జీవితంలో లేదు కదా, చెడగొట్టడం లేదు. చెడగొడుతూ జరుగుతున్న పరిణామం ఏంటో ఆ వ్యక్తికి తెలియాలి, ఏమిటో తెలుసుకోవాలి. నీ జీవితంలో నష్టపోతున్నారని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తారు. ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు కూలిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు కూలిపోయావా అని అర్థం. దేవుని అని మనం పోయి ఆ దగ్గర ఏడ్చడం అనుకో, అవునా ఇదే కరెక్ట్, ఇదే అన్నాం, ఇదే సాక్ష్యం, నిజం చెప్పిన ఇంకా నేను వెళ్ళిన లాభం లేదు, అటువైతే లాభం ఉన్నది అనే పరిస్థితి లేదు. శివ దినాలలో షార్ట్గా చెప్పారు, శివ దినాలలో కొట్టివేయబడతా, అందరూ కొట్టివేయబడతా. జాగ్రత్త లేకపోతే మనం పడిపోతాం. జాగ్రత్త లేని కుటుంబాలు పడిపోతాయి. మనం అనుకుంటాం కదా, బాగా అనుకుంటే ప్లేస్ ఉంది మనకు కొందరి మందిలో మంచి ప్లేస్ అంటే ప్లేస్ అనేది ఏంటంటే భార్య అంటే భార్యని దేవరాజ్యం పోతుంది, భర్త అంటే భర్తని దేవరాజ్యం పోతుంది అనేది ఇది జ్ఞానం ఇలా. ఎందుకంటే కుటుంబాన్ని ఇంట్లో చేసి మాట్లాడే మాట ఏంటంటే కుటుంబంతో సహా దేవుని ఆరాధిస్తే ఇక్కడి నుంచి ఇంట్లో ధన్యం. మీరు ఎప్పుడు కూడా ఎవరి గురించి ఏడదు, అంటే నేను ఎందుకు మాట చెప్తున్నాను చెప్పాలి, చెప్పాలి.
మనం ఖండించాలి, మనం గద్దించాలి, విషయంలో ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. స్త్రీగా మీ బాధ్యతను వహించి నువ్వు ఖండించకపోతే, గద్దించకపోతే ఆయన మార్గం ఒకవేళ నువ్వు గుణవంతుడు అలాంటి భార్య